హాయ్! వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. ఇడ్లీ, నాటుకోడి పులుసు చేసి చూపిస్తానండి. ఇడ్లీకి కాంబినేషన్ నాటుకోడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలోకి 5 లవంగాలు, 3 ఇలాచి, దాల్చిన చెక్క, ఒక 4 ఇంచీలు, 1 స్పూన్ మిరియాలు, 4 స్పూన్స్ ధనియాలు, ఎండు కొబ్బరి కొద్దిగా, ఎండుమిర్చి ఒక 12 తీసుకున్నాను. ఈ క్వాంటిటీ నేను 1 కేజీ నాటుకోడి కూరకి చూపిస్తున్నాను. 1 స్పూన్ గసాలు, అది మొత్తం ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇది కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కుక్కర్లో ఆయిల్ వేసి ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1½ స్పూన్ వేసాను. 1 కేజీ చికెన్కి ఇది క్వాంటిటీ కరెక్ట్ తీసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటోస్ పెద్ద సైజు, స్మాల్ సైజ్ అయితే 3 టమాటోస్ తీసుకోండి. నేనైతే పెద్ద సైజు 2 టమాటోస్ తీసుకున్నాను. ఇది బాగా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు తగినంత 1½ స్పూన్ పసుపు వేసాను. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెను బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నాటుకోడికి ఒక 3 టైమ్స్ అన్నా వాష్ చేయండి. తరువాత దేనికి తగినంత సాల్ట్ వేసేదాని వల్ల తొందరగా మగ్గిపోతుంది. ఇలా కుక్కర్లో చేసేదాని వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ధనియాల పొడి ఆల్రెడీ మనం ధనియాలు 4 స్పూన్స్ యూస్ చేసాము. అందుకే దీంట్లో ధనియాల పొడి ఓన్లీ ఒక 1 స్పూన్ వేసాను. కారం కూడా ½ స్పూనే వేస్తున్నాను. ఎందుకంటే ఎండుమిర్చి ఒక 12 మనం తీసుకున్నాము. అందులో మిరియాలు, స్పైసీస్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి, కడిగి నీట్గా పెట్టుకున్న ఈ చికెన్ను ఇందులో వేసేసేయాలి. ఇలా వేసిన దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి చాలా బాగా ఫ్రై చేయాలండి. అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసి బాగా దగ్గరగా అయిన తర్వాత రాళ్ళ ఉప్పు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మనం పొడి చేసుకున్న దానిని ఇలా మసాలా ఇందులో కలపాలి. దాదాపు ఒక 15 మినిట్స్ వరకు ఓన్లీ చికెన్ ఫ్రై చేసిన తర్వాతనే ఇది కలపాలి. చూడండి, ఇలా అది బాగా అయిన తర్వాత మళ్ళీ ఇవి కలిపి బాగా ఇలా కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఫ్రై చేయాలి. చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా మసాలా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా చేయాలి. ఫస్ట్ ఇప్పుడే వాటర్ వేయకూడదండి. ఆ మసాలా దీనికి బాగా పట్టుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఉప్పు మసాలా మంచిగా పట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ కలపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఒక పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసాను. అంతే అండి, బాగా ఇలా కలుపుకోవాలి. అది చికెన్ ముక్కలు మునిగే అంత పోస్తే చాలు. చాలా ఎక్కువ వేసినా కూడా కష్టము. ఎక్కువ వాటర్గా ఉన్నా కూడా అంత మంచిగా ఉండదు. కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత అంతలోపు ఇడ్లీ అయిపోయింది. చూడండి, ఇడ్లీ దోశ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇడ్లీకి చేసినప్పుడు ఒకసారి నాటుకోడి కాంబినేషన్ చూడండి. సంగటికి కూడా బాగుంటుంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ జాజికాయ. ఈ జాజికాయని ఇలా గ్రేట్ చేసి వేస్తాము. అంతే, కొత్తిమీర వేసి పెట్టి చేయడమే. అంతే అండి. ఇదిగోండి, దోశ కూడా వేసుకుంటున్నాం. ఇడ్లీ, దోశ రెండుతోటి టేస్ట్ చేయొచ్చు. ఈవెన్ సంగటితో కూడా చాలా బాగుంటుంది. మీకు స్టార్ హోటల్లో కూడా ఉండదండి. అంతమంది
మంచి టేస్ట్ ఉంటుంది. దానికి నేను గ్యారంటీ. ఖచ్చితంగా ఒకసారి చేసి చూసి కామెంట్ చేసి చూడండి. సంగటి, అన్నం, పూరి, చపాతీ, బగారా రైస్ దేంట్లోకైనా ఈ కర్రీ బావుంటుంది. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి జాజికాయ కలపాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.